నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. అమిత్ షా గారు ఏపీలో సర్వే చేయించారు. అందులో సంచలన నిజాలు బయటపడ్డాయని మనకు తెలుస్తుంది. సో ఈ అంశాన్ని ఇంకా క్లుప్తంగా వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సీతారత్న కుమారి గారు. నమస్కారం మేడం. నమస్తే మేడం, ఇప్పుడు చూస్తున్నట్టయితే అమిత్ షా గారు ఏపీలో అంటే ఇప్పుడు టీడీపీ జనసేన బీజేపీ పొత్తు ఉంది కాబట్టి ఏపీలో ఒక సర్వే నిర్వహిస్తూ అందులో సంచలన నిజాలు బయటపడ్డాయని చెప్పేసి మనకి వార్తలు వస్తున్నాయి. ఇందులో అంటే ఏం జరిగి ఉంటుంది మేడం అసలు? అంటే ఒకటి బీజేపీ టీడీపీ జనసేన అలయన్స్, బీజేపీ ముందుకొచ్చి చంద్రబాబు నాయుడు గారితో టీడీపీతో అలయన్స్ పెట్టుకుంటున్నారంటే దట్ ఇండికేట్స్ సంథింగ్ పాజిటివ్ రెస్పాన్స్ ఫ్రమ్ పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఎందుకనంటే వాళ్ళ ఓన్ సర్వేస్ వాళ్ళకు ఉంటాయి. వైఎస్ఆర్సీపీకి ఎక్కువ మెజారిటీ వస్తుందా, టీడీపీ జనసేన అలయన్స్కి ఎక్కువ మెజారిటీ వస్తుందా, ఎవ్రీ పొలిటికల్ పార్టీ దే విల్ హ్యావ్ దేర్ ఓన్ సర్వే ఆ మెకానిజం ఉంటుంది. ఆ ప్రాసెస్లో భాగంగా నేను అనుకోవడం, ఇట్ ఈస్ మై పాయింట్. సో డెఫినెట్గా తెలుగుదేశం పార్టీ జనసేన అధికారంలోకి రావడం ఖాయం. పాజిటివ్ వేవ్ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ వైపు ఉంది, అఫ్ కోర్స్ జనసేన అలయన్స్. సో వాళ్ళు ఎప్పుడూ కూడా గెలుపు గుర్రాల కోసమే చూస్తారు. దేర్ మెయిన్ ఎయిమ్ ఏంటంటే సిరి, దే వాంట్ టు ఫార్మ్ ద గవర్నమెంట్ అగైన్ సెంట్రల్లో. దట్ ఈస్ దేర్ ఎయిమ్. సో దానికోసం వాళ్ళు ఏ రాష్ట్రాల్లో ఏ పొలిటికల్ పార్టీకి ఎంత మైలేజ్ ఉంది, ఏ విధంగా అధికారంలోకి వస్తారు అనేది బేస్డ్ ఆన్ దట్ ఓన్లీ ప్రాబబ్లీ దే కేమ్ ఫార్వర్డ్ టు గో విత్ తెలుగుదేశం అండ్ జనసేన కలిసి వెళ్ళటానికి ముందుకొచ్చినాయని నేను అనుకుంటున్నా. సో డెఫినెట్గా దాని ప్రకారమే అమిత్ షా గారు కానీ నడ్డా గారు కానీ ఇంట్రెస్ట్ చూపించడం తెలుగుదేశం వైపు. ఈవెన్ దో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సత్సంబంధాలను ఏ విధంగా మెయింటైన్ చేస్తున్నారో తెలియదు, కానీ మోస్ట్లీ అందరూ అనుకునేది ఏంటంటే హీ వాంట్స్ టు ఎస్కేప్ ఫ్రమ్ హిస్ కేసెస్ అని. సో దానికోసం అంటే న్యూస్ ఓన్లీ ఇవన్నీ కూడా మెయింటైన్ చేయడం కోసమే సెంట్రల్తో సత్సంబంధాలను మెయింటైన్ చేస్తున్నారు తప్పితే ఆంధ్రప్రదేశ్ ప్రజల అభివృద్ధికి కానీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కానీ ఆంధ్రప్రదేశ్ కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ రిలేషన్స్ మెయింటైన్ చేయలేదు. రిలేషన్స్ మెయింటైన్ చేసింది ఓన్లీ ఫర్ హిస్ సెల్ఫ్ సర్వైవల్ అని చెప్పేసి అన్ని న్యూస్లో రావడం కానీ సోషల్ మీడియా కానీ కోడైకొస్తుంది. సో ఇటువంటి సందర్భంలో వీళ్ళు ఎంత వెనకాల పడినా ఎంత ఇది చేసినా కూడా ఎండ్ ఆఫ్ ద డే ఎవరు గెలుస్తున్నారు? ఆంధ్రప్రదేశ్లో ఈ రోజున తెలుగుదేశం పార్టీకి జనసేనకి ఫుల్ వేవ్ ఉంది, మైలేజ్ ఉంది. సో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అవడంతో అది వైఎస్ఆర్సీపీ పార్టీ చేసిందో తెలియక చేసిందో కానీ పాపం వాళ్ళ గోతులో వాళ్లే పడ్డారు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి. అదేమైంది, అటు చేసి ఇటు చేసి చంద్రబాబు నాయుడు గారికి ఫుల్ మైలేజ్ వచ్చేసింది, సింపతి ఉంది. ఇంత పెద్ద లీడర్ని, రాష్ట్రానికి ఇంత అభివృద్ధి చేసిన వ్యక్తి, ఇంత పెద్ద ఆయన అరెస్ట్ చేసి ఇబ్బంది పెట్టారు అనే ఒక మెసేజ్ అనేది వెళ్ళిపోయి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ మీద చాలా అగెయినిస్ట్ ఉన్నారు. కాకపోతే ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు సైలెంట్గా మరి రేపు ఓటు రూపంలో చూపిస్తారని నేను అనుకుంటున్నా. పెద్ద విధ్వంసము అది ఏం చేయలేదు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేసినప్పుడు, కానీ ఆయన రిలీజ్ అయినప్పుడు మాత్రం ప్రజలు ఒక సముద్రంలాగా అసలు తెల్లవార్లు వేచి ఉండి దట్ ఇట్ సెల్ఫ్ ఇండికేట్స్ చంద్రబాబు నాయుడు గారి మీద ఎంత అభిమానం ఉంది, ఆయన లీడర్షిప్కి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏ విధమైన మర్యాద ఇచ్చారు అన్నీ చూసి ప్రజలు అసలు రాత్రింబోళ్ళు అసలు ఎమోషనల్ అయ్యారు ఎవ్రీ వన్. ఆయన బయటికి రాగానే ఇప్పటికీ నాకు ఇలా చెప్తుంటే ఆయన గురించి ఇలా అంత పబ్లిక్ రెస్పాన్స్ ఆయనకి ఫేవర్గా వచ్చింది. ఇది ఒకటి. ఆయన చేసిన అద్భుతాలు చాలా ఉన్నాయి. హుద్హుద్ తుఫాన్ వచ్చినప్పుడు వైజాగ్, ఐ హ్యావ్ మెనీ ఫ్రెండ్స్ ఇన్ వైజాగ్, వాళ్ళని అడిగితే వైజాగ్ ఈజ్ ఫర్ ఎవర్ ఫర్ టీడీపీ. విత్ హుద్హుద్ తుఫాన్ వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు 1 వీక్ డే అండ్ నైట్ అక్కడ ఉండి నార్మల్ స్టేజ్కి తీసుకొచ్చారు. అట్స్ చాలా పెద్ద తుఫాన్ అది హుద్హుద్. అది ఆయన మొత్తం అసలు అల్లకల్లోలం అయిపోయింది. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి 1 వీక్ కరెంట్ లేదు, ఏం లేదు. అప్పుడే వాళ్ళకి ఆ రెస్పెక్ట్ ఉండిపోయింది. ఆయన చేసిన అడ్మినిస్ట్రేషన్ అంటే విత్ ఇన్ 1 వీక్లో సెట్ చేయడం ఎవ్రీథింగ్. సో అది తెలుసు. అది కాకుండా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు చేసే అరాచకాలు, భూ కబ్జాలు, బెదిరించడం, సాక్షాత్తు ఎంపీ ఫ్యామిలీని కూడా మొన్న టార్గెట్ చేశారు అటు ఏరియాలో. సో ఇవన్నీ రౌడీ రాజకీయాలు, దుష్ట రాజకీయాలు.
ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల మంది ప్రజలు అబ్జర్వ్ చేస్తున్నారు. సో వైజాగ్లో కూడా చాలా ఎక్కువ చేస్తున్నారు. వాళ్ళు అక్కడ వెళ్ళి వాళ్ళు అంటున్నారు కడప దందా ఇక్కడ చేస్తే నడవదు, రాయలసీమ ఇట్స్ అ పీస్ఫుల్ సిటీ, ఇట్స్ ఆల్రెడీ డెవలప్డ్ సిటీ. సో ఇవన్నీ ప్రజలకు ఉన్నటువంటి వ్యతిరేక పవనాలు వైఎస్ఆర్సీపీ పార్టీ మీద ఈ రోజున ఉన్నాయి కాబట్టి అమిత్ షా గారు కానీ జనసేన కానీ ఇట్ ఈస్ బెటర్ టు గో విత్ తెలుగుదేశం పార్టీ అని ఒక డెసిషన్కి వచ్చి ఈ రోజున ఈ అలయన్స్ అనేది ఫామ్ అయిందని నేను అనుకుంటున్నాను. అంటే ఇక్కడ చూస్తున్నట్టయితే మేడం, ఆంధ్రప్రదేశ్లో 23 ఎంపీ స్థానాలు దక్కబోతున్నాయని చెప్పేసి ఈ సర్వేలో తేలిందని చెప్తున్నారు. మరి నిజంగా బీజేపీకి అన్ని స్థానాలు దక్కే అవకాశం ఉందంటారా? మరి అంటే ఇక్కడ బీజేపీ పాయింట్ కాదు. కంపారిటివ్ జనసేన అండ్ బీజేపీ, అఫ్ కోర్స్ తెలుగుదేశం పార్టీ వెరీ స్ట్రాంగ్ పార్టీ. ఆంధ్రప్రదేశ్లో స్ట్రాంగ్ రూట్స్ ఉన్నాయి, బలంగా ఉన్నాయి రూట్స్. ప్రజా అభిమానం చంద్రబాబు నాయుడు గారికి ఉవ్వెత్తున ఉంది, అందులో డౌటే లేదు. వెరీ స్ట్రాంగ్ లీడర్షిప్, వెరీ స్ట్రాంగ్ పార్టీ, వెరీ స్ట్రాంగ్ రూట్స్. కార్యకర్తలు చాలామంది ఉన్నారు. కార్యకర్తలు డబ్బుల కోసం చేసే కార్యకర్తలు కాదు, మనస్సు పెట్టి మనస్ఫూర్తిగా చేసే కార్యకర్తలు. తెలుగుదేశం పార్టీకి బలం ఏంటంటే కార్యకర్తలే. సో ఇంత ప్లస్ పాయింట్స్ ఉన్న సందర్భంలో అఫ్కోర్స్ పవన్ కళ్యాణ్ గారికి ఆయనకు చరిష్మా ఉంది, ఆయన పోరాటం చేస్తున్నారు. లాస్ట్ టైం ఒకటి గెలిస్తే మళ్ళీ వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళిపోయారు. బట్ స్టిల్ ఆయన వెనక్కి వెళ్ళిపోలేదు, నిరాశపడలేదు, నిరుత్సాహపడలేదు. నేను ప్రజల తరపున క్వశ్చన్ చేస్తూనే ఉంటాను అని ఇట్లా చెప్తూ ఉంటాను. సో అది మనం అప్రిషియేట్ చేయాలి పవన్ కళ్యాణ్ గారిని. అంటే ఆయన డిమోటివేట్ అవ్వలేదు, ఎక్కడ కూడా తిరస్కరించినా కూడా డిమోటివేట్ అవ్వలేదు. ఆ ప్రశ్నించే తత్వం పెంచుకుని ఈ రోజున మంచి లీడర్ లాగా పవన్ కళ్యాణ్ గారు ఎదిగారు. 5 సంవత్సరాల కిందట ఉన్న పవన్ కళ్యాణ్ గారు వేరు, ఇప్పుడు వేరు. ఈజ్ అ మెచ్యూర్డ్ పొలిటీషియన్ నౌ. సో అది ఆయనకున్న చరిష్మా, ఆయనకున్నటువంటి ఇమేజ్ కూడా తెలుగుదేశం పార్టీకి కలిసి వస్తుంది. ద సేమ్ వే స్ట్రాంగ్ లీడర్షిప్ అండ్ డెవలప్మెంట్. చంద్రబాబు నాయుడు గారు అడ్మినిస్ట్రేషన్ అంటే చంద్రబాబు నాయుడు గారు, డెవలప్మెంట్ అంటే చంద్రబాబు నాయుడు గారు. సో స్టేట్ని ముందుకు తీసుకెళ్లాలంటే ముందు చూపున్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఇది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు లీడర్షిప్ ప్లస్ పాయింట్స్. వెరసి అన్ని 3 పార్టీలు కలిసినాయి అని నేను అనుకుంటున్నా. డెఫినెట్గా దట్ ఈస్ ద రీజన్. అండ్ ఈ రోజున బీజేపీ కూడా ఎంక్వైరీలో చేస్తే 23 సీట్స్ వస్తాయంటే ఎస్, దెర్ ఆర్ బ్రైట్ ఛాన్సెస్ టు గెట్ 23 or 25 ఆల్సో, వీ డోంట్ నో. అంటే ఇప్పుడు బీజేపీకి ఏపీలో చాలా అంటే లీస్ట్ మెజారిటీ ఉంది, లీస్ట్ ఓటింగ్ శాతం ఉంది. సో ఇప్పుడు మరి వాళ్ళు అది పుంజుకునే అవకాశం ఉందంటారా మరి ఈసారైనా? అంటే ఒకటేంటంటే టీడీపీ సపోజ్ అలయన్స్లో ఒక సీట్ వెళ్ళింది అనుకోండి బీజేపీకి, టీడీపీ కార్యకర్తలు కానీ లోకల్ టీడీపీ లీడర్స్ కానీ దే హ్యావ్ టు సపోర్ట్ బీజేపీ. బికాస్ ఓట్ బ్యాంకింగ్ ఎక్కువగా టీడీపీకి ఉంది వెన్ కంపేర్ విత్ బీజేపీ. సో డెఫినెట్గా ఏంటంటే తెలుగుదేశం పార్టీ ఓట్ బ్యాంకింగ్ బీజేపీకి వెళ్తుంది. ప్లస్ బీజేపీకి స్వతహాగా కొద్దో గొప్ప ఓట్ బ్యాంకింగ్ ఉంది. మోడీ గారి డెవలప్మెంట్ చూసి ఇంప్రెస్ అయ్యి చేసే ఎడ్యుకేటెడ్స్ వాళ్ళు ఉండొచ్చు. వెరసి గెలవడానికి అవకాశం ఉంది. రైట్ థ్యాంక్ యూ సో మచ్.